పూర్తిగా ఇక్కడ చేయలే. ఉమ్. అట్లాగే మిగతా ఏవైతే ఇప్పుడు 10 లక్షల ఇల్లు జగనన్న కాలనీలో భాగమే కదా ఈయన చెప్తున్నట్టు. కానీ ఎక్కడ జగనన్న కాలనీ అంటారు తప్ప ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ఎక్కడ లేదు కదా. ఇదివరకు కూడా అంతే కదా, టిట్కో ఇల్లు అయినా కేంద్ర ప్రభుత్వానికి కదా. కాకపోతే దాంట్లో ఒక లెక్క ఉంటది, స్థలం అన్నటువంటి దాంట్లో 60-40 ప్రభుత్వం పెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం. ఇళ్లకు మాత్రం కేంద్రం ఇస్తుంది. కానీ దాంతో ఇళ్ళు అవుతున్నాయ్యా 1,80,000 రాష్ట్ర రూరల్లో, 2,80,000 అర్బన్ లో. దాంతో అవ్వట్లేదు కదా. అయితే జనమే పెట్టుకుంటున్నారు, ప్రభుత్వం ఏం పెట్టుకోవట్లా. ఆ విషయం రాబోయే రోజుల్లో చర్చకు వస్తుందేమో. కామన్ గా మాట్లాడారా నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ అనే పదం? లేదు అంటే ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత కొత్త టాపిక్ ఏమైనా తెర మీదకి వస్తుందా పొత్తులకు సంబంధించి? డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ట్రాన్స్లేషన్ లో ఈవిడ మాట్లాడారు, ఆయన నోట్లో నుంచి వచ్చినట్టు నాకు అనిపించలా, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. అలాగని వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అనే దానికి ఆయన వాళ్ళ భాష ఒకటి వేరు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, కానీ ఎన్డీఏ భాగస్వాములు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. కాబట్టి ఆ పదం ఆయన నోట్లో నుంచి రాలా. ఈవిడ దాన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాట్లాడింది. అంటే అలాగని ఎక్కడ చంద్రబాబును సీఎం చేయండి అనే పదం కూడా ఆయన ఎక్కడ వాడలేదు. అవును, ఎన్డీఏని గెలిపించమంటున్నారు. నిన్న మీటింగ్ చూస్తే సాధారణంగా తెలుగుదేశం పార్టీ డామినేటింగ్ రోల్ పోషిస్తుంది ఎప్పుడైనా సరే. నిన్న చూస్తే మీటింగ్ లో ఇటు ఖర్చేమో తెలుగుదేశాన్ని, జనం గ్యాదరింగ్ తెలుగుదేశాన్ని, భోజనాలు తెలుగుదేశంది, జనసేన వాళ్ళు గెస్ట్లు, భారతీయ జనతా పార్టీకి ఏమో లీడ్ రోల్ ఇచ్చారు. మీరు చూస్తే సభ వేదిక మీద కూడా మొదటి నుంచి అందరినీ పిలవటం ఇదంతా పతిపాటి పోలారావు. టీడీపీ. నరేంద్ర మోడీ స్టేజ్ మీదకి ఎక్కగానే ఆవిడెవరు నిర్మలా